ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబర్పేట గ్రామంలో ఉన్న స్వయంభూ గ్రామదేవత శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానంలో ఈవో సస్పెండ్ అయ్యారు. ఈవో గెల్లి హరిగోపీనాథ్ను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి దేవస్థాన ఈవోగా అప్పట్లో పనిచేస్తున్న హరిగోపీనాథ్ దేవస్థానం నిధులు దుర్వినియోగం చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఆధారాలతో నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించి ఇవాళ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. బ్రహ్మం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబర్పేట గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానంలో ఈవోని సస్పెండ్ చేశారు ఈ రోజు అధికారులు. అదేవిధంగా ఈవో గెల్లి హరిగోపీనాథ్ ను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విధుల నుండి కూడా తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బుల్లిపాడు గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి దేవస్థానంలో ఈవోగా అప్పట్లో పనిచేస్తున్న హరిగోపీనాథ్ దేవస్థానం నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ చేపట్టినటువంటి అధికారులు ఆధారాలతో సహా ఈ నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి గుర్తించారు. అయితే ఈ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇవాళ సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అతను కొన్ని నిధుల దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదులు అంటాయి. అయితే గతంలో కూడా చాలా హరిగోపీనాథ్ పై అయితే పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు ఉన్నట్టుగా ఆ దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే నిజ నిర్ధారణ పూర్తయిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్టుగా కూడా అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇతన్ని రామచంద్రమోహన్ విధుల నుండి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ విధుల నుంచి కూడా అతన్ని రిమూవ్ చేస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మరి దీంతో ఈ రకంగా ఎవరైనా దేవాదాయ శాఖలో మాత్రం ఖచ్చితంగా నిధుల ఆటంకాలకు కానీ అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఏదన్నా ఈ దేవాదాయ శాఖలను వాడుకుంటే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా దేవాదాయ శాఖ అయితే చెప్పడం జరిగింది. బ్రహ్మం అయితే ఈవో గతంలో పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామి గుడిలో దేవస్థానంలో పనిచేసినప్పుడు నిధుల దుర్వినియోగం చేసిన దానిగా ఇది కారణమా సాంబశివరావు? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో జరిగిన దాని మీదనే అతనిపై పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు రావటం, అతను అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అంబర్పేట గ్రామంలో ఉన్న స్వయంభూ గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానంలో ఈవోగా పనిచేస్తా ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పుల్లిపాడు గ్రామంలో శ్రీ మదన గోపాల స్వామి దేవస్థానంలో ఈవోగా ఉన్నప్పుడే ఈ నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కూడా అతను పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నిధుల్ని అతను పక్కదారి పట్టించారని చెప్పేసి అతనిపై పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అతనిపై ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ కమిషన్ లో అతను నిధులు దుర్వినియోగం చేశాడని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి పూర్తి స్థాయిలో అది నిజ నిర్ధారణ అయిన తర్వాతనే ఆ ఈవోపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పాపం అయితే ఆ సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దర్యాప్తు ఎలా సాగింది సాంబశివరావు? మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అతను అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖలో సంబంధించినటువంటి కొన్ని నిధులు కావచ్చు, అతను అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు అన్నింటినీ కూడా పక్కదారి పట్టించారో అక్కడ పనిచేసినటువంటి కార్యక్రమాలకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఏదైనా దైవ కార్యక్రమాలు చేసేటువంటి అంశాల్లో కావచ్చు అతను పూర్తి స్థాయిలో కూడా ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా దేవాదాయ శాఖ అధికారులు అయితే గుర్తించారు. అయితే అక్కడ జరిగినటువంటి నిధులు ఏవైతే పక్కదారి పట్టించారో వాటికి అక్కడ పెట్టాల్సిన ఖర్చుల కంటే కూడా ఎక్కువ ఖర్చులు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి నిధులన్నీ ఆ దేవాదాయ శాఖ వచ్చే ఆదాయాన్ని అంతా కూడా పక్కదారి పట్టించడం, ఇటువంటి అంశాలన్నీ కూడా గుర్తించినటువంటి అధికారులు అయితే అతనిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క అతనిపై ఆరోపణలు వచ్చాయో ఆరోపణలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసిన తర్వాతే ఈ చర్యలు అయితే తీసుకున్నట్లుగా దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ముంబై లోకల్ రైల్లో రద్దీ కామన్ విషయమే. లేడీస్ కోచ్లో ప్రయాణాల సందర్భంగా తలెత్తే వివాదాలపై సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగు చూసింది.
చర్చిగేట్ విరార్ లేడీ స్పెషల్ కోచ్లో ట్రైన్లో ఇద్దరు యువతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ప్రయాణికులతో నిండిన కోచ్లో డోర్ వద్ద నిలబడి కొంతమంది మహిళల మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఆ చిన్న తగాదా కొద్దిసేపటికే పెద్ద గొడవగా మారింది. ఈ ఘర్షణలో ఇద్దరు యువతులు జ్యోతి, కవిత ఒకరినొకరు జుట్టు పట్టుకుని లాక్కుంటూ తీవ్రంగా కొట్టుకున్నారు. రక్తం వచ్చే వరకు దాడులు కొనసాగించారు. ఇతర మహిళలు జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని ఆపలేకపోయారు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వారిని భయాందర్ రైల్వే స్టేషన్లో దింపారు. అనంతరం భయాందర్ రైల్వే పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో పలు బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 57 బేకరీలను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు బేకరీలకు FSSAI లైసెన్సులు లేకపోవడంతో పాటు నాణ్యత రహిత పదార్థాలు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో కొన్ని బేకరీల నుండి శాంపిల్స్ సేకరించి నాచారం ఫుడ్ సెంటర్కు ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నమూనాల ఫలితాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ఇటీవల రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ కార్యదర్శులు ప్రదర్శించిన ప్లకార్డుల వివాదాలు దారితీస్తున్నాయి. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ రాస్తున్న ప్లకార్డు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ప్లకార్డులను ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు.